పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 31వ పేజీ 7వ మంత్రం 5వ లైన్ మధ్యలో అకృష్ణో హి సహ ప్రాణన్నేవ ప్రాణో నామ భవతి వదన్ వాక్ పశ్యంశ్చక్షుః శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనః తాన్యస్యైతాని కర్మనామాన్యేవ యస్యైతాని సయోత ఏకైకముపాస్తే న స వేద అకృష్ణో హ్యేషోత ఏకైకేన భవతి. బృహదారణ్యకోపనిషత్తు మొదటి అధ్యాయంలో 4వ బ్రాహ్మణం చూస్తున్నాం. ఈ 4వ బ్రాహ్మణానికి విద్యాసూత్రం అని పేరు. ఈ యొక్క మంత్రం సర్వ వేదాంత సారాన్ని గురించి మాట్లాడుతోంది. అంటే వేదాంత బోధనలో చెప్పే అన్ని విషయాలు ఈ ఒక్క మంత్రంలో చెప్పబడినాయి. అంటే ఈ ఒక్క మంత్రం వింటే వేదాంతం అంతా విన్నట్లే. అన్ని విషయాలున్నాయి ఇందులో. ఏమిటి ఆ విషయాలు వేదాంతంలో చెప్పబడినవంటే మనం సూక్ష్మంగా తెలుసుకోవాల్సినవి. మొదట సృష్టి జరిగింది అనే విషయం చెప్పబడింది. సృష్టి ప్రకరణం. ఏ ఏ ప్రకరణాలు ఉన్నాయి వేదాంతంలో అంటే సృష్టి ప్రకరణం మొదటి ప్రకరణం. ఈ మంత్రంలో సృష్టి ప్రకరణం ఉంది. తర్వాత ఈ సృష్టి చేసిన తర్వాత భగవంతుడు ఆ పరమాత్మ ఈ సృష్టిలో ప్రవేశించాడు అని చెప్పబడింది. అనుప్రవేశ ప్రవేశ ప్రకరణం ఆల్సో ఇది కూడా ఇక్కడ ఉన్నది ఈ యొక్క మంత్రంలో. దాన్ని ప్రవేశ ప్రకరణం అంటాం. ఈ ప్రవేశం అయిన తర్వాత 3వ ప్రకరణం ఏంటంటే సంసార ప్రకరణం. సంసార ప్రకరణం. 4వ ప్రకరణం ఏం చెప్పబడిందంటే ప్రకరణం అంటే భాగం విషయం. మోక్ష ఉపాయ ప్రకరణం. మోక్ష ఉపాయ ప్రకరణము. చివరిగా 5వ విషయం మోక్ష ఫల ప్రకరణం. మోక్షం వల్ల వచ్చే ఫలం ఏమిటి? ఇన్ని విషయాలు 5 విషయాలు ఒక్క మంత్రంలో చెప్పబడినాయి. అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఈ ఒక్క మంత్రం హార్ట్ ఆఫ్ ది సిటీ అంటారు చూసారా, హార్ట్ ఆఫ్ ద బృహదారణ్యకోపనిషత్. అట్లాంటి మంత్రం. సృష్టి ఎలా జరిగింది అనేది మొదటి భాగంలో చూసాం. ఈ మంత్రంలో సృష్టి ప్రకరణం. పరమాత్మ తాను అన్నిగా వ్యక్తమైనాడు అని చెప్పి తెలుసుకొని వ్యక్తమై అన్ని రూపాలను నామరూపాలలో తానే ప్రవేశించాడు అని తెలుసుకున్నాం. తానే సృష్టి చేశాడు నామరూపాలని. అంటే తానే నామరూపాలుగా వ్యక్తమైనాడు. వ్యక్తమైతే మరి అవన్నీ చేతనంగా ఉండాలి కదా. అందుకని ఆ పరమాత్మ చైతన్య రూపం ఆ నామరూపాల్లో ప్రవేశించింది. దాన్ని అనుప్రవేశం అన్నాం, ప్రవేశ ప్రకరణం అన్నాం. ఇప్పుడు ఈ నామరూపాలు సృష్టించిన తర్వాత
ఆ చైతన్యం ఇందులో ప్రవేశించడం అంటే అసలు ఏమిటది? నిజంగా ప్రవేశిస్తుందా? అంతటా ఉన్న పరమాత్మ చైతన్య రూపంగా ఉంటే ఎలా ప్రవేశిస్తాడు? ఎలా ప్రవేశించగలడు? ప్రవేశించవలసిన పని లేదే. దానికి ఒక ఉదాహరణ చూసాం పోయినసారి. ఆకాశం అంతటా ఉన్నది. ఒక కుండ తయారు చేసినప్పుడు అందులో ఆకాశం ప్రవేశిస్తున్నదా? లేదు కదా. అంతటా ఉన్న ఆకాశం కుండలో లభిస్తున్నది. ఎలాగైతే కుండ తయారు చేసిన తర్వాత ఆకాశాన్ని విభజించి ఖండం చేసి దాన్ని తెచ్చి అందులో పెట్టలేదు, కుండ ఎప్పుడైతే తయారు చేశాడో అంతటా ఉన్న ఆకాశం అందులో మనకు లభిస్తున్నది. ఈ విషయం మనకు ప్రత్యక్ష అనుభవం. ఇందులో ఏం సందేహం లేదు. ఎందులో? కుండలో కాదు, మన బుద్ధిలో. మన బుద్ధిలో ఏం సందేహం లేదు. కుండలో ఉన్న ఆకాశం గురించి మనకు సందేహం లేదు. ఏమని సందేహం లేదు అంటే, కుండలో ఆకాశం ఉండడం కాదు, ఆకాశంలో కుండ ఉన్నది అని. మొదట కుండలో ఆకాశం ఉన్నది అనుకుని ఆలోచిస్తూ ఉంటాం. ఎంత చోటు ఉన్నదిరా కుండలో? మన వ్యవహారానికి ఇది సరిపోతుంది. వ్యవహారానికి ఈ కుండలో ఎంత చోటు ఉంది, ఎన్ని కిలోలు పడుతుంది, ఎన్ని లీటర్లు పడుతుంది అని ఆలోచన చేస్తుంటాం. మనకెప్పుడు ఈ వ్యవహారమే కదా. కొంచెం వ్యవహారం నుంచి పైకి రావాలి అంటే మనం కుండలో చోటు ఉన్నదా, చోటులో కుండ ఉన్నదా అనేది కొంచెం వేదాంతపరమైన ఆలోచన. ఎందుకంటే ఈ ఆకాశం అనేటువంటిది దాన్ని విభాగం చేసి చెయ్యలేనటువంటిది, అంతటా ఉన్నటువంటిది. ఈ కుండలో ప్రవేశించడం అనే విషయం రాదు, అసలు ప్రవేశించదు, ప్రవేశించలేదు. కనుక అసలు మనం ఇవన్నీ ఆలోచించం. మనల్ని శాస్త్రం ఏ విధంగా ఆలోచించాలి ఒక విషయాన్ని గురించి అని మనకు నేర్పుతున్నది. చూడండి, ఒక కొండ ఆకాశం గురించి ఇంత నేర్పాలే? మనకు తెలిసింది చాలా కొంచెమే కొండ ఆకాశాన్ని గురించి. అది చాలదు, నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది ఉన్నది కొండ ఆకాశాన్ని గురించి అంటుంది శాస్త్రం. మనకు తెలిసింది ఒక్కటే, కుమ్మరివాడు కొండ చేశాడు. ఆ కొండ నీళ్లు పోసుకోవడానికి, పాలు పోసుకోవడానికి ఉపయోగపడుతుంది. పగిలిపోతే మళ్ళీ క్రొత్త కొండ కొనుక్కుంటాం. అది ఎంత కాస్ట్లీ అనేది మనకు తెలుసు, అంతే. దాని ప్రైస్ ఎంత, విలువ ఎంత, ఇంతకంటే మనకేం తెలుసు కొండ గురించి? ఏం తెలియదు. శాస్త్రం అంటుంది అది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. వివేకం ఉన్న వ్యక్తి, బుద్ధి ఆలోచనాపరుడైన వ్యక్తి కొంచెం అధికంగా ఆలోచించాలి. నువ్వు ఆలోచించడం చేస్తే నీకే మంచిది. నీకు తెలియకపోతే ఎలా ఆలోచించాలో నేను చెప్తాను విను అంటుంది శాస్త్రం. నీకు నేను నేర్పుతాను ఎలా ఆలోచించాలో. నీకు తెలిసిన విషయం కుండ గురించి పక్కన పెట్టు. ఆ కుండ ఎవరు చేశారు, ఎంత మనకు ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది, ఇవన్నీ అది పెద్ద విషయం కాదు. అసలు విషయం ఏమిటంటే, ఈ చుట్టూ ఉన్న చోటు కుండలో ప్రవేశించిందా లేకపోతే కుండ చోటులో ప్రవేశించిందా అంటే చూడండి, కొంచెం ఆలోచించాల్సిన విషయం. అప్పుడు ఆలోచించి చెప్తాం. అంతటా ఉన్న చోటు కుండలో ప్రవేశించడం అనే ప్రశ్న లేదు, ప్రవేశించలేదు. ఎందుకంటే ఇక్కడ లేకుండా అక్కడ ఉంటే అది ఇక్కడికి రావాలి. ఒకవేళ ప్రవేశించారు, ఇప్పుడు మీరు ఈ హాల్లో ప్రవేశించారండి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడికి రావడానికి ముందు మీరు ఇక్కడ లేరు. ఈ హాల్లోకి రావడానికి ముందు మీరు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. బయట ఉన్నారు, మీరు హాల్లో లేరు. అంతకు ముందు పూర్వకాలం అంటే 4:30కి, 4:30 గంటలకి మీరు హాల్లో లేరు. తర్వాత 5:30కి హాల్లోకి వచ్చారు. అవునా? అంటే పూర్వకాలమునందు మీరు లేకపోవడం వలన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. కానీ ఆకాశం కొండ చేయడానికి ముందే ఉండి ఉన్నది. ఆ కొండ చేయడానికి ముందే కుమ్మరివాడు కూర్చొని కొండ చేస్తూ ఉంటే అక్కడ ఆకాశం ఉన్నదా లేదా?
వాడు ఇట్లా చేయబెట్టి లోపల మట్టిని లోపల చేయబెట్టి తిప్పుతూ ఉన్నాడు కర్రతో. తిప్పుతూ ఉంటే దానికి ఉన్న ఆకాశం అక్కడ లభించింది కుండ రాగానే. అంతేగాని ఆకాశం వచ్చి చేరలేదు అందులో. అంతటా ఉండడం వలన మనం అంతటా లేం కదా. మనం సర్వవ్యాపులమా అల్పవ్యాపులమా? అల్పం. అంతటా వ్యాపి సగం అల్పవ్యాపికే ఇంత గొడవ చేస్తున్నాం మనం. ఇంక సర్వవ్యాపులం అయితే చెప్పిన మాట వినం అసలు. కనుక ఆకాశం అనేది అంతటా వ్యాపించి ఉన్నది. అందువలన ఇక్కడ ప్రవేశం అనేది అది ప్రవేశం లాంటి ప్రవేశం. అర్థమైందా? అందుకని పరమాత్ముడు ప్రవేశించాడు ఈ శరీరంలో. శరీరం అనే కుండ. ఈ శరీరం అనే కుండలు తయారు చేసి కుమ్మరివాడనే పరమాత్ముడు. అంతే కదా. ఇప్పుడు ఆయన కుమ్మరివాడితోనే పోల్చారు కదా పాటల్లో కూడా. పరమాత్ముడు కుమ్మరివాడితోనే పోల్చాం. ఎందుకంటే శరీరాలనని పంచభూతాలనే మట్టితో ఈ శరీరాలని చేశాడు కనుక ఆయన కుమ్మరివాడితో పోల్చాం. అయితే అక్కడ కుమ్మరివాడు కుండలో ప్రవేశించలే, కానీ ఇక్కడ పరమాత్ముడు ఈ కుండలో ప్రవేశించాడు. అది ప్రవేశం అంటే. ఎలా ప్రవేశించాడు? అంతటా ఉన్న ఆయన ఈ శరీరంలో లభ్యమవుతున్నాడు. చాలా కష్టమైన మంత్రం, చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన ప్రవేశించాడు అంటే పరమాత్ముడు నిజంగా ప్రవేశించాడా అంటే ప్రవేశించనక్కర్లేదు. ఆయన అంతటా ఉన్నాడు కనుక శరీరం ఉద్భవించేటప్పుడే ఆయన యొక్క ఉనికి అక్కడ ఉన్నది. ఆల్రెడీ ఉన్న ఉనికి భగవంతుడు ఇక్కడ వ్యక్తమవుతున్నాడు. ఎలా వ్యక్తమవుతున్నాడు? చిదాభాస రూపంగా, సాక్షి చైతన్యంగా, ప్రతిబింబ చైతన్యంగా వ్యక్తమవుతున్నాడు. ఆ పరమాత్మ అంతటా ఉన్న ఆయన ఈ శరీరంలో లభ్యమయ్యేటప్పుడు ఈయనకేం పేరు పెట్టాం? జీవాత్మ అని పేరు పెట్టాం. అంతటా ఉన్న ఆకాశం కుండలో లభ్యమయ్యేటప్పుడు ఆ ఆకాశానికి ఏం పేరు పెట్టాం? ఘటాకాశం అన్నాం. ఘటం అంటే కుండ, ఘటాకాశం అన్నాం. ఈ ఘట ఆకాశం అనేది ఆకాశానికి సంబంధించిందా, ఘటం వలన వచ్చినదా పేరు? ఘటం వలన వచ్చిన పేరు అది ఆకాశానికి. పాపం ఆకాశానికి ఏం పేరు లేదు, దానికి రూపమే లేదు. అదేవిధంగా అంతటా ఉన్న పరమాత్మ ఈ శరీరం రాగానే ఆయన ఇక్కడ లభ్యం అవటం వలన చైతన్య రూపంగా ఉనికి ఎరుకగా ఇక్కడ లభ్యం అయ్యేటప్పటికీ ఆయనకి జీవాత్మ అని పేరు వచ్చింది. జీవాత్మ అని పేరు వచ్చింది. ఇంతవరకు బాగానే ఉందండి. సీరియల్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ సుఖాంతం. ఏది? సృష్టి ప్రకరణం ఫస్ట్ ఎపిసోడ్ బాగుంది వినడానికి. అనుప్రవేశ ప్రకరణం సెకండ్ ఎపిసోడ్ సీరియల్లో, అది బాగానే ఉంది. థర్డ్ ఎపిసోడ్ ఉంది కొంచెం. ఎప్పుడైనా మిడిల్ ఎపిసోడ్లోనే ప్రాబ్లం. సినిమాలు సీరియల్స్లో కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. డాన్సులు వేస్తారు, సినిమా అంతా పాడుతుంటారు, పార్క్కి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. మధ్యలోనే కాస్త అంతా కొన్ని సమస్యలు వస్తుంటాయి. అట్లాగే కరెక్ట్గా ఇక్కడ కూడా సంసార ప్రకరణం అన్నారు. అది చూస్తున్నాం మనం. సంసార ప్రకరణాన్ని చూస్తున్నాం. మధ్యలో వచ్చిన ఎపిసోడ్. ఈ పరమాత్మ ఎప్పుడైతే ఇందులో ప్రవేశించినట్లుగా, యాజ్ దో ఎంట్రీ, ప్రవేశించినట్లుగా జీవాత్మగా తాను భ్రమించాడో ఆ జీవాత్మ అనే భావనే అహంకారం అంటారు. నేను ఉన్నాను, నేను కర్తని, నేను భోక్తని, నేను ప్రమాతని తెలుసుకునేవాణ్ణి, నేను చేస్తున్నాను, వంట చేస్తున్నాను, డ్రైవింగ్ చేస్తున్నాను, కార్పెట్ వేస్తున్నాను, బ్యాగ్ తెరుస్తున్నాను, ఇవన్నీ కర్త కదా. తర్వాత ప్రసాదం తింటున్నాను, భోక్త. ఈ ఆలోచన ఉన్న చూసారా? కర్తనని ఆలోచన, భోక్తననే ఆలోచన. తెలుసుకుంటున్నాను, ప్రమాతాన్ని నేను. కర్మ ఇంద్రియాలు చేత్తో రాస్తూ ఉంటే వ్రాసేవాడిని కర్తని.
పశ్యన్ చక్షు, కళ్ళు చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను అంటాడు. నువ్వు చూడటం లేదు, ఆత్మ చైతన్యం కళ్ళ ద్వారా మనస్సు ద్వారా దర్శిస్తున్నదే కానీ విషయాలని ఆత్మ దర్శించడం లేదు. కానీ ఎప్పుడైతే ఈ పరమాత్మ జీవాత్మ భావాన్ని పొంది అధ్యాసం వలన తాను పరమాత్మనని మర్చిపోయి జీవాత్మననే భావంలో పడి ఈ నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, ప్రాణన్నేవ ప్రాణితి ప్రాణోభవతి, అబ్బా నా ప్రాణం అంటాడు. నీ ప్రాణమా? పంచప్రాణాలు శరీరంలో ఉన్నాయి, శరీరానికి సంబంధించినవి. ఆ పంచప్రాణాలతో ఒకటైపోయినావు. చూసారా? తాదాత్మ్యం. దీన్నే తాదాత్మ్య అధ్యాస అంటారు. ఈ తాదాత్మ్య అధ్యాసం వలన సంసార భావన. సంసారం అంటే పరిమితి. శరీరానికి మరణం ఉంటే నేను చనిపోతాను అని భయం. కర్మ ఇంద్రియాలు పనిచేస్తుంటే నేను చేస్తున్నాను అనే భావన. వదన్ను వాక్ కర్మ ఇంద్రియం, వాగింద్రియం కర్మ ఇంద్రియం. కర్మ ఇంద్రియం వాక్ ఇంద్రియం మాట్లాడుతూ ఉంటే నా వాగింద్రియం మాట్లాడుతున్నదని కదా బుద్ధిలో ఉండాలి జ్ఞానం. ఆ జ్ఞానం లేకపోగా అభిమానంతో అహంకారంతో నేను మాట్లాడుతున్నాను అని కర్తృత్వ భావన అది వచ్చి నేను బాగా మాట్లాడుతున్నాను, నా మాట ఎవరు వినడం లేదు, నా పిల్లలు వినడం లేదు, మా ఆయన అసలు వినడు, లేకపోతే మా ఆవిడ వినడం లేదు, ఇట్లా నా మాట వినడం లేదు. చూసారు? ఈ వాగింద్రియంతో అభిమానం పొంది తాను మాట్లాడే మాటలు ఒకళ్ళు వింటున్నారా లేదా వినాలి అనేటటువంటి ఒక అభిమానం ఏర్పడి అహంకారం వలన మమకారం వచ్చేసింది. ఆ మమకారం అహంకారం ఈ రెండింటి వలన ఏమైంది? ఇప్పుడు సంసారం అన్నాం. దాన్నే సంసారం అంటారు. పరిమితి. సంసారం అంటే ఏం లేదు, పరిమితి భావన. నేను చెప్పిన మాట ఎవరు వినడం లేదు, నా మాటకి విలువ లేదు. చూసారా? నా మాటకి విలువ లేదు అనేది ఏమిటి అసలు? నేను ఆ వాక్కునైపోయి ఆ వాక్కు నాది నేను అనే భావన వల్ల ఆ వాక్కుకు 10 మంది విలువ ఇవ్వాలని ఒక తాపత్రయం. చూడండి, ఈ యొక్క తాదాత్మ్యం అనేది అహంకారానికి దారితీస్తుంది, అహంకారం అనేది మమకారానికి దారితీస్తుంది, మమకారం అనేటటువంటిది పరిమితికి దారితీస్తుంది, లిమిటేషన్, ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, న్యూనతాభావం. నన్ను అందరూ కించపరుస్తున్నారు, నన్ను తక్కువ చేసి చూస్తున్నారు. చూడండి ఎక్కడికి వెళుతున్నదో ఇంకా ఇది. దానివల్ల రాగ ద్వేష కోపం, దానివల్ల శరీరంలో అలజడి, ఇదంతా సంసారం కాదు. కనుక ఇలా సంసారం పెరుగుతున్నది మనిషికి. వదన్ వాక్ ప్రాణన్నేవ ప్రాణో నామ ఇతి పశ్యన్ చక్షు, నేను చూస్తున్నాను, శృణ్వన్ శ్రోత్రం, నేను వింటున్నాను, వినేవాడిని జ్ఞాన ఇంద్రియం. జ్ఞాన ఇంద్రియం పనిచేసేటప్పుడు జ్ఞాత, నేను శబ్దాన్ని తెలుసుకుంటున్నాను, రూపాన్ని చూస్తున్నాను, రూపాలను తెలుసుకుంటున్నాను అనేవాడు జ్ఞాత. చేస్తున్నాను అనే భావన కర్మ ఇంద్రియాలతో కర్త. ఈ నేను అన్ని తెలుసుకుంటున్నాను అనేవాడు ప్రమాత. ప్రమాణాలను ఉపయోగించుకుంటూ ప్రమాతనయ్యి కర్త భోక్త అనే భావనలో అనుభవిస్తున్నాను, మంచి రూపాలను అనుభవిస్తున్నాను, మంచి శబ్దాలను అనుభవిస్తున్నాను, భోక్తృత్వం. ఈ భావన ఉదయం నుంచి రాత్రి దాకా నిద్రపోయేదాకా నాన్ స్టాప్. ఆ సీరియల్కి ఏమైనా స్టాప్ ఉంటుందేమో, హాఫ్ అన్ అవర్ సీరియల్, లేకపోతే 1 అవర్ సీరియల్ అనుకోండి, హాఫ్ అన్ అవర్ అడ్వర్టైజ్మెంట్లు, హాఫ్ అన్ అవర్ సీరియల్, 10 నిమిషాలకు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. కానీ ఈ సీరియల్ నాన్ స్టాప్, నో అడ్వర్టైజ్మెంట్స్, సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ ఓన్లీ, నాన్ స్టాప్గా జరుగుతున్నది. ఒక్క జన్మ కాదు, 2 జన్మలు కాదు, జన్మలుగా మనిషి ఆ పరమాత్ముడై ఉండి ఈ శరీరంలో ప్రవేశించినట్లుగా అయి తాను ఈ జీవాత్మనని
ఒక భ్రమలో పడి నేను కష్టపడుతున్నాను, దిగులు పడుతున్నాను, నాకు ఎన్ని అవమానాలు, నన్ను ఎంతమంది బాధ పెడుతున్నారు, అందరి మీద అనుమానం పెనుభూతం. తన మీదే తనకు ఒక్కొక్కసారి అసలు నేను సరిగ్గా చేస్తున్నానో లేదో, నేను పిల్లల్ని సరిగ్గా పెంచానో లేదో, ఇంతకసరా పెంచిన తర్వాత ఇంకా తల్లిదండ్రులకి ఎంత తాపత్రయమో పిల్లల మీద. మా పిల్లల్ని బాగా చదివించాలి, నాలాగా కష్టపడకూడదు పిల్లలు, నేను సాధించలేనివన్నీ కూడా నా పిల్లలు సాధించాలి. ఎందుకంటే నేను లాయర్ని అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయినాను, మా అబ్బాయినన్నా లాయర్ని చెయ్యాలి. నేను డాక్టర్ని అవుదాం అనుకున్నాను, డాక్టర్ని కాలేకపోయినాను, మా అమ్మాయినన్నా డాక్టర్ని చెయ్యాలి. నేను బ్యాంక్ ఆఫీసర్ని అవుదాం అనుకున్నాను, కాలేకపోయినాను, మా మనవడినన్నా బ్యాంక్ ఆఫీసర్ని చెయ్యాలి. స్వామీజీ జోకేస్తున్నాడు, వీడు 3 సార్లు తప్పాడు 10th స్టాండర్డు, వీడిని పోయి డాక్టర్ని ఎక్కడ చేస్తావు, ఇంజనీర్ ఎక్కడ అవుతాడు. కనుక నేను సాధించలేనటువంటివి వీళ్ళ ద్వారా సాధించాలని కోరుకోవడం ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ భ్రాంతి. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అధ్యాస. మన మీద మనకున్న అధ్యాస చాలక మా సంసారం అండి అంటుంటారు తమిళంలో. వైఫ్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మా సంసారం అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తారు. నిజంగా సంసారమే. సంసరతి, సమ్యక్ సరతి, ఎక్స్టెన్షన్. కర్త భోక్త ప్రమాత అభిమానం తాదాత్మ్యం అధ్యాస. అహంకారం మమకారానికి దారితీసి మమకారం న్యూనతాభావం, పరిమితి భావం, అభద్రతాభావం, దిగులు, చింత అన్నిటికీ దారితీస్తోంది. ఇప్పుడు దీనికి ఏమిటి మార్గం? ఇది సంసారం, సంసార వర్ణనం, సంసార ప్రకరణం. ఆయనకి పశ్యన్ చక్షు శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనః. మనసు ఆలోచిస్తూ ఉంటే అబ్బా నా మనస్సు అసలు ఎంత ఆలోచించి వేడెక్కిపోయిందంటాడు. లేకపోతే అప్పుడప్పుడు అస్సలు బుర్ర పనిచేయడం లేదండి, ఆలోచించడం లేదంటాడు. ప్రతి దాంట్లో తాదాత్మ్యమే. ఆ ఫెవికాల్ క్విక్ ఫిక్సా, అది ఇట్లా అంటే అట్లా పట్టుకుంటుంది, అటు తీస్తే ఇటు పట్టుకుంటుంది. మనం కూడా అంతే. ఒక రిలేషన్ నుంచి ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి అతుక్కుంటూనే ఉంటాం ఎప్పుడు. ఇందులో నుంచి బయటపడటం అంత సాధ్యం కాదు. ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం ఉండాలి మనకు. భగవద్ అనుగ్రహం తీవ్రంగా ఉంటేనే జరుగుతుంది ఇది. లేకపోతే ఈ మమకారం అనేది ఎక్కడికి లాక్కెడుతుందంటే అధ పాతాళానికి లాక్కెడుతుంది మనిషిని. ఈ మమకారం అనేటువంటిది అమ్మ నాన్న మమకారం, అమ్మాయి అబ్బాయి అనే మమకారం, ఆ పేగు అంటారు చూడండి తెలుగులో, పేగు సంబంధం, రక్త సంబంధం. ఈ రక్త సంబంధం, ఈ పేగు సంబంధం ఏమిటంటారు? అవి సంసారం. అంత మమకారం ఉంటుంది. మీరు ఎన్నన్నా చెప్పండి, అది ఎట్లా పోతుందండి? ఎవరు చెప్తారు పోతుందని ఎవరు చెప్పలే, పోదనేదే చెప్తున్నది శాస్త్రం. మన్వానో మనః, నేను ఆలోచిస్తున్నాను. అబ్బాయి గురించే ధ్యానం, అమ్మాయి గురించే ధ్యానం, లేకపోతే భర్త గురించి, లేకపోతే భార్య గురించి. మన్వానో మనః తాని అస్య ఏతాని కర్మనామాని. ఈ పనులన్నీ కూడా ఈ కర్మలు చేస్తున్నవి. చూడడం, వినడం, గాలి తీసుకోవడం, ఇవన్నీ పనులే కదా. ఏతాని కర్మనామాని, అంతే కదండి. కర్మలకు ఉన్న పనులే కదా ఇవన్నీ. కర్మనామాని వినుట, చదువుట, చూచుట, ఆలోచించుట, ఇవన్నీ ఏమిటండి? పనుల యొక్క పేర్లే కదా. కర్మనామానివా నవా? కర్మనామాని, కర్మల యొక్క పేర్లు. ఇందులో ఏమన్నా సందేహమా? లేదు కదా. ఉపనిషత్తు ఏం చెప్తోంది? ఉన్న విషయాన్ని చెప్తోంది. అస్య ఏతాని కర్మనామాని. అయితే ఏమిటి తర్వాత ఏమైంది? సంసారం మళ్ళీ. సహా యహ అతః ఏకైకముపాస్తే. 4 ఉపాసన అంటే ధ్యానం. ఉపాసన అంటే ధ్యానమే కదా. ఇక్కడ ఉపనిషత్తు మనల్ని ఎగతాళి చేస్తోంది. ఈ విధంగా వ్యక్తులు ఒక్కొక్క కర్మ, ఇంద్రియాల కర్మని
తాను చేస్తున్నట్లుగా తానుగా భావించుకొని ధ్యానిస్తూ ఉంటాడు. ఉపాస్తే ధ్యానం చేసినట్లుగా అంటే ఇక్కడ అభిమానంతో ఉంటాడు అని అర్థం. ఉపాసన అంటే ధ్యానం అని కాదు. ఉపాస్తే అంటే భ్రమిస్తుంటాడు, తానుగా భ్రమిస్తుంటాడు. ఉపనిషత్తు ఉపాస్తే అనే వాడడంలో కూడా ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే ఏ విషయమైనా మనం అతిగా ఆలోచిస్తూ ఉంటే ధ్యానం అంటాం దాన్ని. ఏమిట్రా పరధ్యానంగా ఉన్నావు అంటారు చూసారా, భలే పదం అది తెలుగులో. ఏమండి పరధ్యానంగా ఉన్నాడండి వాడు. కొంచెం ఆలోచించండి ఆ పదానికి ఏమిటో అర్థం. మనం అంత ఆలోచించే అంత టైం లేదు మనకి ఇప్పుడు. చూడండి, పరధ్యానం అంటే ఇక్కడ ఉంటూ తింటున్నాడు. మనం కూడా మన పిల్లల్ని అన్నం తినేటప్పుడు ఒరేయ్ ఏమిట్రా నీ పరధ్యానం అంటుంటాం. అంటే అన్నం మీద ధ్యానం పెట్టు, మనసు పెట్టు అని అర్థం. దాని చేసే పని మీద మనసు పెట్టకుండా వేరే దాని మీద మనసు పెడితే పరధ్యానం అని పేరు. అవునా? ఆ మాట తెలుసా మీకు అసలు? ఏమంటే మద్రాసులో ఉండి మర్చిపోయిన వాడిని తెలుగు అంటారా? ఇక్కడ మీరు వచ్చే వాళ్ళందరూ తెలుగు మంచి తెలుగు, స్వచ్ఛమైన తెలుగు. మెడ్రాస్ తెలుగు మనకు అర్థం కాదు, మెడ్రాస్ వాళ్ళ తెలుగు మనకు అర్థం కాదు. తెలుగు వాళ్ళే వాళ్ళు, కానీ వాళ్ళ తెలుగు మనకు అర్థం కాదు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు మీరు. కనుక మీకు తెలిసి ఉండాలి పరధ్యానం అంటే. ఇప్పుడు పరధ్యానం అనేటువంటిది ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఉపాస్తే అంటే ధ్యానిస్తూ ఉంటాడు అంటే ఏమిటి? చింతన చేస్తూ ఉంటాడు. పరమాత్ముడు జీవాత్మననే భ్రమలో పడి ఈ శరీరం చేసే పనులన్నీ, ఇంద్రియాలు చేసే పనులన్నీ తాను చేస్తున్నాననే భావనతో అహంకార మమకారం దాని వలన ఏకైకం ఉపాస్తే తాను ఒక్కొక్కటిగా భావిస్తున్నాడు. అన్నిటి వెనక తానే ఉన్నాడని తెలియక సాక్షి చైతన్యంగా ఒక్కొక్క కర్మని తానుగా చూసుకుంటాడు. వినేవాడిగా, తినేవాడిగా, మాట్లాడేవాడిగా విడివిడిగా చూస్తాడు. వాటి వెనకాల వీటన్నిటినీ చేయిస్తున్నటువంటి చైతన్యాన్ని నేను పరమాత్మనని తెలుసుకోవాల్సింది పోయి, ఈ శరీరంలో నేనున్నాను ఫలానా పేరుతో, ఫలానా వాడిగా ఉన్నాను, ఫలానా 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 అంటే తెలుసా? ఉదాహరణకి నటుడున్నాడు, నటన చేయడం కోసం స్టేజ్ మీదకి వచ్చి నటన చేయాలి. ఒక వేషం ఇస్తారు ఆయనకి. ఇప్పుడు రామాయణమే ఉందనుకోండి, ఒక నటుడేమో రాముడి వాడి వేషం వేస్తాడు, ఇంకొక నటుడేమో దశరథుడి వేషం వేస్తాడు. ఎందుకంటే రాముడు ఉంటే దశరథుడు ఉండాలి కదా. ఇంకొక నటి సీతామ్మవారి వేషం వేస్తుంది. ఆ నటులందరూ వాళ్ళు ఆ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. వేసుకొని వచ్చి స్టేజ్ మీదకి వస్తారు. స్టేజ్ మీదకి వచ్చి యాక్ట్ చేస్తారు ఆ వేషంతో. అంటే వాళ్ళ పాత్ర అభినయం చేస్తారు. పాత్ర అంటే ఏంటి? ఇచ్చిన పాత్ర. రాముల వారి పాత్ర అండి, రోల్. రాముల వారి పాత్ర, సీతమ్మ వారి పాత్ర. పాత్ర అంటే గిన్నె కాదు, ఇక్కడ తెలుగులో మనం పాత్ర అని అంటాం, రోల్. లక్ష్మణుడి పాత్ర, రోల్. ఆ పాత్ర వెయ్యడం తప్పులేదు. రాములో ఆ యాక్టర్, నటుడు రాముల వారి వేషం వేసుకోవడంలో తప్పులేదు. రాముల వారి వేషం వేసుకున్న తర్వాత ఇంక చెప్పక్కర్లేదు, మీకు తెలిసిపోయింది ఇప్పుడే. రాముల వారి వేషం వేసుకున్న తర్వాత నేను నటుడిని, ఈ రాముల వారిది వేషం ఒక 3 గంటలు ఇక్కడ నేను ఇప్పుడు ఈ యొక్క డ్రామా వెయ్యాలి కనుక ఈ వేషం వేసుకున్నాను అని గుర్తుండాలా లేదా? మీరే చెప్పండి. గుర్తు ఉండాలా లేదా? ఉండడం మంచిదా లేకుండా ఉండడం మంచిదా? ఉండడం మంచిది. ఆ రోల్ 3 గంటల సేపు ఆ పాత్ర రోల్ వచ్చినప్పుడల్లా తన డైలాగ్స్ తను చక్కగా చెప్పాలా లేదా? ఎందుకంటే ఆడియన్స్ అందరూ టికెట్ కొనుక్కొని వచ్చారు. వాళ్ళందరూ వన్స్ మోర్ అని క్లాప్ కొట్టాలంటే నువ్వు డైలాగ్స్ ప్రాపర్గా చెప్పాలి. చెప్పి మళ్ళీ మేకప్ చెడిపోతే అప్పుడప్పుడు వచ్చి గ్రీన్ రూమ్కి వచ్చి డైలాగ్ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మేకప్ చేసుకుని మళ్ళీ వెళ్ళాలి. వెళ్తుంటే స్కూళ్ళల్లో చూసాం కదా, మనం డ్రామాలు వేసిన వాళ్లే కదా మీరందరూ కూడా. ఎవ్వరూ కూడా నేను ఆ పాత్రనైపోను, పాత్రనైనట్లుగా యాక్ట్ చేయాలి. మళ్ళీ
ఆహా, ఏం చేశాడండి యాక్షన్! అస్సలు ఏమన్నా అసలు ఆ రూపం, ఆ అవతారం అట్లా దిగొచ్చినట్టే ఉందంటాడు ఎన్టీ రామారావు. కృష్ణుడి వేషం వేస్తే యాక్షన్ బాగా చెయ్యాలి, యాక్షన్ చేసినట్లుగా తెలియకూడదు, నిజంగా చేసినట్లు ఉండాలి. అంతవరకు బాగానే ఉంది, నో ప్రాబ్లం. కానీ ఆ వేషం తీయకుండా, వదిలిపెట్టకుండా అదే నిజం అనుకుంటే, అది నిజం అనుకోవచ్చు. అసలు నిజం అనుకుంటే ఎన్ని నష్టాలు. ఇంటి దగ్గర భార్య పిల్లలందరూ ఏమైపోతారు, ఇక్కడే వేషంలో కూర్చుంటే. హాలు వాళ్ళు తలుపులు వేసుకోవాలి, వెళ్ళాలి. నువ్వు వేషం తీస్తే కదా. నువ్వు ఇంటికి మామూలుగా వెళ్ళాలా, రాముడిగా వెళ్తావా? ఇంటికి మామూలుగా నటుడిగా వెళ్ళాలి అంతే, యాక్టర్గా వెళ్ళాలి, యాక్ట్రెస్గా వెళ్ళిపోవాలి. అంతేగాని వేసుకున్న వేషంతో పోకూడదు. ఇదంతా బాగుందండి వినడానికి అన్నారు. ఇది దృష్టాంతం. దార్ష్టాంతానికి రండి. దృష్టాంతం అంటే ఉదాహరణ. అదేవిధంగా పరమాత్ముడు జీవాత్ముడు అనే వేషం వేసుకున్నాడు. ఇప్పుడు ఈ శరీరంలో స్త్రీ రూపంలో ప్రవేశిస్తే స్త్రీగా, పురుషుడి శరీరంలో పురుషుడిగా, భార్యగా, భర్తగా, ఎన్ని పాత్రలు, కూతురిగా, తల్లిగా పాత్రలు. ఇలా మాట్లాడుతూ ఉన్నాను. భర్తతో మాట్లాడుతున్నప్పుడు భార్యగా యాక్షన్, యాక్షన్ టేక్ అంటారు చూడండి. అందులో సినిమాలో యాక్షన్ రెడీ అంటారు. అవును, అప్పుడే డైలాగ్ మొదలవుతుంది భార్య భర్తల మధ్యలో. అక్కడ సినిమా రీల్ తిరుగుతూ ఉంటుంది. సుమ్మేదంతా జోక్, నేను చెప్పేదంతా. అట్లాగే అప్పుడు అబ్బాయి వస్తాడు, అమ్మ అని పిలుస్తాడు. అప్పుడు ఈ భార్యగా మాట్లాడుతున్న ఈమె స్త్రీ వెంటనే పుత్రుడి వైపు తిరుగుతుంది. ఎందుకంటే పుత్రుడు పిలిచాడు అమ్మ అని. తిరగంగానే ఏ రోల్ ఇచ్చేసింది? అమ్మ రోల్. అప్పుడు అమ్మగా, అందుకే ఆయన మీద అరుస్తూ వీడిని అడగకూడదు. వాడు పరీక్షకి వెళ్ళాలి, హాల్ టికెట్ కోసం తీసుకున్నాడు, నమస్కారం చేయడానికి వస్తే వెంటనే మారిపోతుంది ముఖం, అన్నీ మారిపోతాయి. చూసారా, యాక్షన్ కదా ఇది, వేషమే కదా. కనుక ఈ వేషం వేస్తున్నాము, పాత్రలు ఇవన్నీ కూడా అనే విషయం గుర్తు ఉండి వేయడం వేరు, గుర్తు లేకుండా పోవడం వేరు. ఎట్లాగైతే నటుడు గుర్తు ఉంచుకొని వేషం వేస్తూ ఉంటే బాగుంటుందన్నారు ఇందాక మీరు. ఇక్కడ కూడా పరమాత్ముడు నేను జీవాత్మగా ఈ శరీరంలో వ్యక్తమవుతున్నాను, నేను ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక డాక్టర్గాను, ఒక ఆఫీసర్గాను నేను నా పాత్రను పోషిస్తున్నాను. అక్కడ 3 గంటలు నాటకం. ఈ జీవిత నాటకంలో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు నాటకం. అది ఇంపర్మనెంట్, ఇది ఇంపర్మనెంట్. క్యారెక్టర్స్ అక్కడ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ అంతే. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. ప్రారబ్ధం, మన ప్రారబ్ధం, మనకి ఎటువంటి పిల్లలు కావాలో, ఎటువంటి ఇల్లు, ఎటువంటి సర్వెంట్స్, ఎటువంటి భార్య భర్త అన్నీ కరెక్ట్గా మన ప్రారబ్ధం తీసుకొస్తుంది అందరినీ. దానికి తగినట్లుగా మనకు వస్తారు, దగ్గరికి వస్తారు, మళ్ళీ దూరం అయిపోతారు. టెంపరీ. ఇది ఎవ్వరు ఆపలేరు. ఇది పరమ సత్యం. సత్యాన్ని గుర్తు చేసుకోకుండా మర్చిపోవడానికి ప్రయత్నించి ఈ యొక్క చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు శరీరానికి, మనసుకి, ఈ రాగద్వేషాల వల్ల వచ్చేటటువంటి కొన్ని సమస్యల నుంచి పారిపోవడానికి మనుషులు ఏం చేస్తున్నారు? ఈ శరీరం వల్ల వచ్చే బాధలు, ఫైనాన్స్ వల్ల వచ్చే బాధలు, పిల్లల వచ్చే సమస్యలు, ఒకళ్ళ సంబంధాల వలన వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి రకరకాల మార్గాలు వెతుక్కొని, అవి సమస్యలు కాదు. ఎప్పుడైతే ఆ వేషాన్ని, పాత్రని తానుగా భావించి తాదాత్మ్యం చెందాడో ఏకైకేన భవతి, అప్పుడు అది ఒక సమస్య అయిపోతుంది. దాని నుంచి బయటపడటం కోసం ఏం చేస్తాడు? స్విచ్ ఆన్, టీవీ స్విచ్ ఆన్ చేస్తాడు. ఒకళ్ళు టీవీ ముందు కూర్చుంటారు, సీరియల్ చూసుకొని అబ్బా అన్నీ మర్చిపోయినా హాయిగా ఉంది సినిమా చూస్తే అంటాడు. అందుకని మనస్సుని డైవర్ట్ చేసుకుంటారు అంతే. తాను ఈ తాదాత్మ్య అధ్యాసం వల్ల నేను
భ్రమలో పడి దుఃఖం తెచ్చుకున్నానని తెలుసుకోకపోగా ఆ వచ్చిన దుఃఖం సత్యం, దుఃఖం రావడానికి కారణం భ్రాంతి అని తెలియక, అది భ్రాంతి అని తెలియక తాదాత్మ్యంలో పడిపోయి దాని నుంచి మనసును మళ్లించడానికి సినిమాలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే తాగుడు, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్. ఎందుకంటే అబ్బా ఈ భరించలేనండి ఈ భారం అంటాడు. ఎక్కడుంది భారం? నువ్వు పాత్ర వేస్తున్నావు, రోల్ వేస్తున్నావు అని మర్చిపోయినావు. అంటే అజ్ఞానం అనేది ఎంతకి దారి తీస్తుందనేది అసలు తెలుసుకోవాలి. ఇప్పుడు మన దుఃఖానికి కారణం ఏమిటి అంటే అహంకారం, మమకారం. కనుక అహంకారం, మమకారాల నుంచి మనం జీవాత్మ భావానికి రావాలి. ఫస్ట్ నేను జీవాత్మ అనే పేరుతో ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరం నేను కాను, ఇంద్రియాలు నేను కాదు, ఈ పాత్ర ఇది టెంపరరీ. ఇక్కడ కూర్చున్నాను, గురువుగా మాట్లాడుతున్నాను. ఈ గురువు డమ్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఇది టెంపరరీ, ఇట్ ఈజ్ ఎ రోల్. ఇక్కడ శిష్యుడిగా కూర్చున్నావు, ఇట్ ఈజ్ ఎ రోల్. ఒక గంట తర్వాత ఇంటికి పోగానే శిష్యుడివా? ఇప్పుడు తల్లిగా తండ్రిగా కూర్చున్నావా, శిష్యుడిగా కూర్చున్నావా? ఆ రోల్ ఏమైపోయింది మరి? అది అక్కడికక్కడే, ఇది ఇక్కడే అన్నా. అంతే శరీరం కూడా అంతే. అహంకార మమకారం నుంచి జీవాత్మని నేను అని రావాలి ముందు. ఆ జీవాత్మని వచ్చిన తర్వాత నేను జీవాత్మని కాదు పరమాత్మ అని రావాలి. కనుక ఈ సంసార ప్రకరణం తర్వాత మోక్ష ఉపాయ ప్రకరణం. ఈ సంసారం నుంచి ఎలా బయటపడాలి, ఈ తాదాత్మ్యం అధ్యాసం నుంచి, రాగద్వేషాల నుంచి ఎలా బయటపడాలి అంటే మోక్ష ఉపాయం ఉన్నది. అదే ప్రకరణం వస్తున్నది ఇప్పుడు, అది చదువుతాం. ఉపాస్తే నస వేద అకృష్ణో హి సహా. అకృష్ణ, ఈ విధంగా ఎవరైతే ఈ శరీరమే నేను నేను అనుకుంటూ, ఈ శరీరం వల్ల వచ్చిన సంబంధాలు, భార్య, పిల్లలు, తాత, అన్ని సంబంధాలు ఇవి సత్యం అనుకుంటూ, ఆ సంబంధాల వలన వచ్చిన సమస్యల్ని మరీ మరీ సత్యం అనుకుంటూ, నిద్రాహారాలు కూడా లేక కష్టపడుతూ, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, నానా అవస్థలు పడుతూ, పడి లేస్తూ మళ్ళీ పడుతూ, అకృష్ణ అపూర్ణ అని అర్థం. అకృష్ణ అంటే అపూర్ణ. ఇట్లా ఇన్ని విషయాలు ఏ ఉపనిషత్తులో చెప్పలేదు, అదే విషయం. అందుకని ఇన్ని క్లాసులు తీసుకుంటున్నాను ఈ మంత్రానికి. ఏ ఉపనిషత్తులో కూడా ఇంత వివరంగా ఒక్క మంత్రంలో రాదు. కనుక జాగ్రత్తగా మనం గ్రహించాలి. అకృత్స్నో హి సహా నస వేద. అతడికి తన పరమాత్మ స్వరూపం తెలియదు. ఈ విధంగా తాదాత్మ్యం చెందితే మమకారం పెంచుకో. నేను తండ్రిని, నా పిల్లలు, నేను, నా వాళ్ళు, గృహం అని చెప్పి అహంకారం మమకారం పెంచుకోవాలి. రాగాన్ని పెంచుకోవాలి. విపరీతమైన అనురాగం, విపరీతమైన అభిమానం జాగ్రత్తగా ప్రేమతో పెంచాలే కానీ వాటి మీద మమకారాన్ని పెంచుకోకూడదు. నాది అనే భావన రాకూడదు. అది వచ్చేస్తున్నదే, వద్దంటున్నా వస్తున్నదే. తెలిసి దిగితే పర్వాలేదండి, తెలియకుండా దిగామంటే బాధ. తెలిసి చేస్తే డెలిబరేట్లీ డూయింగ్ అంటే నో ప్రాబ్లం. ఇప్పుడు యాక్టర్ ఉన్నాడు, ఏడవాలి. రాముల వారు కూడా, సీతమ్మ వారు రావణాసుడు ఎత్తుకుపోయినాడు. అప్పుడు రాముల వారు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు, అవునా? అప్పుడు రాముల వారు ఏడవాలా లేదా? యాక్ట్ చెయ్యాలి. కానీ ఆ యాక్ట్ చేసేటప్పుడు నేను నిజంగా ఏడుస్తున్నానా, నటిస్తున్నానా? ఆ రాముల వారికి తెలిసి ఉండాలి లేదా? యాక్టర్కి తెలుసా లేదా? ఆయనకి డెలిబరేట్లీ ఈ సన్నివేశంలో ఇప్పుడు నేను శోకించాలి, కొంచెం ఏడిస్తే కానీ ఇక్కడ రసవత్తరంగా ఉండదు ఘట్టం. అందుకని ఒక్కొక్కసారి ఏదైనా న్యూస్ వస్తూ ఉంటుంది, కొన్ని శుభవార్తలు వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని అశుభవార్తలు వస్తాయి.
కొంతమంది వచ్చి శుభవార్త చెప్తారు, అప్పుడు ఆల్ ద బెస్ట్ అని చెప్పాలి. అవునా? శుభవార్త చెప్పినప్పుడు ఆశీర్వదించడము, కొన్ని బెస్ట్ విషెస్ చెప్పాలి. అశుభవార్త చెప్పినప్పుడు పాపం అయ్యో అట్లాగా అనాలి. అవునా? రెండిటికి ఒకటే చెప్పకూడదు. కనుక ఆ సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి మనం అక్కడక్కడ ఆ డైలాగులు చెప్పాలి. ఈ జీవితం అనే పాత్ర కూడా అంతే. కరెక్ట్గా మనంతా కూడా ఇది డెలిబరేట్గా మనం చెయ్యాలి. ఎలాగైతే రాముల వారు సీతమ్మ వారు అడవికి వెళ్ళినప్పుడు, అడవికండి రావణాసురుడు తీసుకువెళ్ళినప్పుడు ఆయన నటిస్తున్నాడు. ఇప్పుడు నటన చేసే వ్యక్తి ఏడుస్తున్నప్పుడు ఆయనకి తెలుసు, నేను నటిస్తున్నాను, ఏడుస్తున్నాను అనే విషయం తెలుసు ఆయనకి. తెలిసి ఏడవడం వేరు, తెలియకుండా ఏడవడం వేరు. అందుకని మనం జీవితంలో కూడా నేను పరమాత్మని జీవాత్మ వేషంలో ఉన్నానిప్పుడు, భార్య పాత్ర భర్త పాత్ర నేను పోషిస్తున్నాను అని తెలిసి పాత్ర పోషిస్తే సంసారం లేదు, తెలియకుండా పోషిస్తే సంసారం ఉంటుంది. అది విషయం. జ్ఞాని ఆత్మజ్ఞాని తెలిసి తన స్వరూపాన్ని తెలుసుకొని తన పాత్రను పోషిస్తాడు. ఆత్మ అజ్ఞాని తాను పరమాత్మనని తెలియక, జీవాత్మ రూపంలో ఉన్నాను అని తెలియక, ఈ శరీరమే తానని అనుకొని, ఈ శరీరం వలన వచ్చినటువంటి నేను భర్తని భార్యని అనే ఆ యొక్క తాత్కాలిక బాంధవ్యాన్ని సత్యం అనుకొని, ఆ సత్యం అనుకోవడం వలన వచ్చినటువంటి మమకారం వలన వచ్చినటువంటి భయం, అభద్రత, దిగులు, చింత అవన్నీ అనుకోవడం వలన ఆ వ్యక్తి దుఃఖంలో పడతాడు. అతనే అకృష్ణ అన్నాడు, అపూర్ణ. కనుక అపూర్ణగా ఉండకూడదు అంటే, బయటికి రావాలి అంటే మార్గం ఏమిటి చెప్తున్నారు ఇప్పుడు. అకృష్ణ హి ఏషః అతః ఏకైకేన భవతి. ఒక్కొక్క శరీరాన్ని తానుగా భావించుకుంటాడు, సత్యంగా అనుకుంటాడు. పరమాత్మని నేను అన్ని శరీరాల్లో జీవాత్మగా వ్యక్తమవుతున్నాను అని తెలుసుకోవాలి. ఏం చేయాలప్పుడు? తర్వాత చదువుతాం. ఆత్మేత్యేవోపాసీత అత్ర హేతే సర్వం ఏకం భవంతి తదేతత్ పదనీయమస్య సర్వస్య యదయమాత్మా అనేన హేతత్ సర్వం వేద యథాహ వై సదేవానువిందే దేవం కీర్తిం శ్లోకం విందతే యః ఏవం వేద. ఇప్పుడు 3 ప్రకరణాలు పూర్తయినాయి. ఏమేం ప్రకరణాలు పూర్తి చేశాం? సృష్టి ప్రకరణం, అనుప్రవేశ ప్రకరణం లేక ప్రవేశ ప్రకరణం, 3 సంసార ప్రకరణం అయిపోయింది. సంసారం నుంచి బయటపడడం మోక్ష. మోక్షం అంటేనే విడుదల. ఈ విడుదల కావడానికి ఉపాయం కావాలి కదా. మోక్ష ఉపాయ, దుఃఖం నుంచి విడుదల కావడానికి ఒక ఉపాయం అండి. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే మోక్ష ఉపాయం అంటే ఏమిటి? అబ్బా వీడి నుంచి ఎప్పుడు మోక్షం వస్తుందో నాకు అంటుంటారు చూసారా. వీడి నుంచి ఎప్పుడు మోక్షం వస్తుందో నాకంటే విడుదల. జిడ్డులాగా పట్టుకున్నాడండి వీడి నుంచి ఎప్పుడు మోక్షం వస్తుందో అంటారు, విడుదల అంటారు. అదేవిధంగా ఈ జీవాత్మ భావాన్నించి, అహంకార మమకార భావం నుంచి జీవాత్మ భావానికి వచ్చా. ఇప్పుడు ఏదో కాస్త శాస్త్రానికి వచ్చి క్లాసుకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను
నాకు జీవాత్మనని తెలిసిపోయింది. ఇప్పుడు జీవాత్మ పరమాత్మ భావాన్ని పొందాలి. నేను జీవాత్మని కాదు, పరమాత్మనే. ఈ శరీరంలో ఉన్నంత మాత్రాన నేను జీవాత్మనని పిలువబడినా కూడా నేను పరమాత్మనే. ఈ శరీరానివేవి నన్ను అంటవు, ఇది తాత్కాలికం అనే పరమాత్మ భావంలోకి రావాలి. ఇప్పుడు ఎప్పుడు రావాలి? ట్రై చేస్తానండి స్వామి అనకూడదు. కొంచెం ట్రై చేస్తానండి, ఐ విల్ ట్రై. ఇంకా ట్రై అంటావేమిటి అసలు? ఆల్రెడీ లేట్. ఇప్పుడు మొదలుపెట్టి వెంటనే అన్నారు, ఇప్పుడే అన్నారు. ట్రై అనకూడదు, ఇప్పుడే ఇక్కడే అన్నారు. అసలు నేను జీవాత్మని ఎట్లవుతానండి అనాలి. ఈ కొండ వచ్చినంత మాత్రాన అంతటా ఉన్న ఆకాశానికి ఏమిటండి నష్టం? కుండలో ఉన్నది బయట ఉన్నది. ఈ కుండ వచ్చినంత మాత్రాన పాపం ఆకాశానికి ఏమైనా అయిందా? నువ్వు పేరు పెట్టి పిలిచావు, ఘట ఆకాశ అన్నావు. అయితే నువ్వు పిలిచినా పిలవకపోయినా, కుండ వచ్చినా రాకపోయినా ఆకాశం ఎప్పుడు ఒకటే. ఏమన్నా మార్పు ఉందా? ఏమన్నా మార్పు ఉందా? మార్పు రాలేదు అందులో. ఎందుకంటే దానికి ఆకారం లేదు, రూపం లేదు, దాంట్లో ఎటువంటి పరిణామం రావడానికి ఆస్కారం లేదు. ఇది అర్థమైతే దార్ష్టాంతం అర్థమవుతుంది. ఆత్మ కూడా అంతే. పరమాత్మ జీవాత్మ కావడం అనే ప్రశ్న లేదు, ఊరికే పేరది. నిజంగా జీవాత్మ కాలేదు. ఆయన చెప్తుంటారు ఉపన్యాసాల్లో, ఈ జీవాత్మ పాపాలన్నీ కడిగేసుకొని పరమాత్మలో చిన్నగా చేరాలిట. ఎప్పుడో ఎక్కడ చేరతాడో? ఈ కుండలో ఉన్న ఆకాశం ఆ ఆకాశంలో చేరాలిట. ఎప్పుడు చేరాలి? ఎలా చేరుతుంది? వెళ్ళి చేరమ్మా. అయితే కుండను పగలగొట్టేస్తే కుండలో ఉన్న చోటుపై ఆ బయట ఉన్న చోటుతో కలిసిపోతుంది. వెళ్ళాలే? కుండ పగలను అవసరం లేదు, ఇది అందులో కలవలసిన అవసరము లేదు. వేరైతే కదా కలవడానికి, వేరు చేస్తే కదండి కలవడానికి. ఇది ఈ యొక్క ఆకాశాన్ని చోటుని నువ్వు వేరు చేయలేవు కనుక కలపవలసిన అవసరము లేదు. మనం ఆలోచించడం ఎప్పుడో మర్చిపోయినాం. ఇప్పుడు కలియుగంలో మనుషులు ఇంద్రియ భోగ లాలసతో, ఈ శరీర ఇంద్రియ బలహీనతల వలన, మానసిక బలహీనత వలన ఉన్నతంగా ఆలోచించే శక్తిని కోల్పోయినాం. అందుకని సూక్ష్మమైన విషయాలు చెప్తూ ఉంటే అందుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. దాని కొరకే ఈ యొక్క పూజలు, వ్రతాలు, నోములు పెట్టింది మన వాళ్ళు. దేవుడు అంతటా ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు, నేనెందుకు గుడికి పోవటం అంటాడు. ఇప్పుడు వచ్చే పిల్లలందరూ కూడా ఇది వ్యవహారం, మోడర్న్గా మాట్లాడుతుంటారనమాట. ఏదో పెద్దవాళ్ళంతా అడ్వాన్స్డ్. పాప నిన్నొచ్చి ఒక అమ్మమ్మ చెప్తోంది, ఏమండి మా మనవడు పాటి, అమ్మమ్మ దేవుడు నాలోనే ఉన్నాడు కదా, నేనెందుకు గుడికి వెళ్ళాలి అన్నట్ట. దేవుడు నాలోనే ఉన్నాడు కదా, అప్పుడు నేను ఎందుకు గుడికి వెళ్ళడం అంటాడు. ఈ అమ్మమ్మకి ఏం చెప్పాలి అర్థం కాలే. ఆవాహయామి పూజయామి యథాస్థానం ప్రతిష్టాపయామి. ఇక్కడ ఉన్నా కూడా పాలు నీళ్లు పోయలేవు కదా, పొద్దున్నే చేస్తే నీకు రోజు అభిషేకం చేస్తే జలుబు వస్తుంది. అందుకని ఆయన ఇక్కడి నుంచి బయటికి తెచ్చి గుళ్ళో ప్రతిష్టాపన చేసి అక్కడికి వెళ్ళి అభిషేకం చేస్తాం. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత యథాస్థానం ప్రతిష్టాపయామి. రోజు పూజ చేసేటప్పుడు ఆవాహయామి పూజయామి. అప్పుడు నీకు బాగా ఆలోచన, చిత్తశుద్ధి అన్నీ వస్తాయి. మన వాళ్ళు ఎందుకు పెట్టారు ఇవన్నీ? అర్థమైందా? దేవుడు లోపల ఉన్నాడు. లోపల ఉండడం ఏమిటి అసలు? అదే నువ్వే పరమాత్మ అయి ఉన్నావు. అంత స్థితికి నువ్వు రావాలి అంటే పూజ చెయ్యాలి, గుడికి వెళ్ళాలి. కనుక ఆత్మ ఇది ఏవ ఉపాసీత. నీ ధ్యానం, చింతన
జీవాత్మ భావం నుంచి పరమాత్మ భావానికి రావాలి. ఇప్పుడు అహంకారం గర్వాన్ని వదిలిపెట్టు, ఫస్ట్ మమకారాన్ని వదిలిపెట్టు, దాన్ని కొంచెం డైల్యూట్ చెయ్యి. నేను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా డబ్బా, నా సంసారం, నా డబ్బులు, ఏమిటిది ఖర్చుకొని, ఇంటికి ఖర్చుకొని ఎక్కడికి కదలకుండా, ఒక గుడి లేదు, గోపురం లేదు, తీర్థక్షేత్రం లేదు, ఇల్లు ఉద్యోగం డబ్బులు, ఇల్లు ఉద్యోగం డబ్బులు, ఇదే ధ్యాస జనానికి. పుణ్య పురుషార్థం తీర్థక్షేత్రాలకు పోయి చక్కగా పుణ్యం సంపాదించుకోవచ్చు, కానీ అవి చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత కొంచెం డైల్యూట్ అవుతుంది అహంకారం మమకారం. అలా డైల్యూట్ అయిన తర్వాత దైవభక్తి వచ్చి కొంచెం కొంచెం పెరిగి, ఆహా నేను జీవాత్మని, ఆ పరమాత్మని పొందాలి పొందాలి అని కొంచెం కొంచెం భక్తి, ఆ పరమాత్మని పొందాలి పొందాలి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, అక్కడ ఉన్నారు గురువు గారు ఉన్నారు, ఇళ్ళు ఆ శనగ నగర్లో ఆ షిరిడి సాయి హాల్లో అక్కడ ఉన్నారు వెళ్ళు, అప్పుడు పరమాత్మని చేరుకుంటావు. అప్పుడు వస్తాడు ఇక్కడ పరమాత్మని చేరుకోవడానికి. స్టూడెంట్గా రాడు, ఫస్ట్ మామూలుగా భక్తుడిగా వస్తాడు. అప్పుడు పరమాత్ముడు ఏం చేస్తాడు, భగవంతుడు కూర్చోబెడతాడు. ఎందుకంటే చేసిన పూజ అంతా ఊరికే పోకూడదు కదా, కూర్చోబెట్టి ఆ గురువు గారు బోధ చేస్తారు. ఓ భక్త, నీ భక్తికి మెచ్చి తిని, నీ సేవలకు మెచ్చి తిని, నువ్వు జీవాత్మ కాదు పరమాత్మ అని చెప్తారు. నువ్వు దుఃఖపడవలసిన పని లేదు. ఆత్మ ఇది ఉపాసీత, నువ్వు పరమాత్మవే అని చింతన చెయ్యి, ధ్యానం చెయ్యి. ధ్యానం అంటే ఏమిటి? ఇక్కడ అదే ఆలోచన, నేను ఆత్మని, పరమాత్మని, జీవాత్మని పాత్ర పోషిస్తున్నాను ఈ శరీరంలో తాత్కాలికంగా. ఇప్పుడు నేను పరమాత్మలో కలవాలా చెప్పండి మీరే? జీవాత్మ పరమాత్మ ఐక్యం అన్నారు. ఎక్కడ ఐక్యం? విడిపోతే కదా ఐక్యం. కనుక శాస్త్రం చదవలసిన విధంగా చదవాలి, అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే జన్మ జన్మలైనా కూడా మనకు ఈ దుఃఖంలో నుంచి బయటపడలేం. దుఃఖం అనేదే లేదు అనే స్థితికి రావాలి. ఇంకా చెప్తున్నారు, ఆత్మా ఏ ఇది ఉపాసీత అత్ర హి ఏతే సర్వం ఏకం భవంతి. అక్కడ అప్పుడు అన్నీ ఏకమైపోతాయి, ఒకటే అయిపోతాయి అన్నారు. ఇంకా చాలా వినవలసి ఉంది ఈ మంత్రాన్ని గురించి, వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.